morning students, welcome to the online classes. Okay, hi, how are you? Okay, I'm very good. Now, today we are going to discuss about the statement of question, command and exclamation. We have already discussed two kinds. Okay, we have discussed the statement of question. Then the statement. What is the statement? Statement అంటే ఏంటి అని తెలుసుకుందాం మనం. స్టేట్మెంట్ అంటే ఏంటి? స్టేట్మెంట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ స్టేట్మెంట్? స్టేట్మెంట్ అంటే ఏంటి? నివేదిక. ఒక వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని ప్రాపర్ గా చెప్తే ఓకే ఒక నివేదిక అని అంటాం. నివేదిక స్టేట్మెంట్ అంటాం. ఒక ప్రకటన. ఓకే మనం న్యూస్ పేపర్ లో ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటాం కదా. న్యూస్ పేపర్ లో ఒక స్టేట్మెంట్ ఈ విధంగా వచ్చింది దాని గురించి అబౌట్ ద పాలిటిక్స్. About the politics, the statement was given in the newspaper. Okay, like that. That is the statement anamata. So, that statement nivedika prakatana antam anamata. So, manam job there are so many companies for the job. There is no job. Okay, in the company. So then what how to do? Every day I am reading the newspaper. Every day I am reading the newspaper. ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను. ఏదో ఒక ఎప్పుడో మనకు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి సో అట్లా సర్చ్ చేసినప్పుడు ఒక one kind of statement was given in the newspaper. Okay, that is the they want required some kind of engineers. కొంతమంది కొన్ని రకాల అంటే ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, కొంతమంది డాక్టర్స్, కొంతమంది ఇంజనీర్స్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అన్నమాట. సో ఎక్కడంటే అదే మన ఇప్పుడు ఉత్తరాఖండ్ లేకపోతే ఉత్తరాఖండ్ లేదా బీహార్ ఆ ప్లేస్లలో కొంతమంది అంటే ఆ యొక్క ప్లేస్ లో ఇట్స్ వెరీ అంటే ఎట్లా అంటే ఆ ప్లేస్ లో కొంతమంది ఇంజనీర్స్ అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి సివిల్ ఇంజనీర్స్ ఆ ప్లేస్ లో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి అంటే వాళ్ళకి దే ఆర్ వెరీ పూర్ పీపుల్ అన్నమాట. సో అక్కడ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అవన్నీ తీసుకురావడానికి అంటే దానికి సంబంధించినటువంటి కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలని చెప్పి కొంతమంది ఇంజనీర్స్ మరి వాళ్ళకి వైద్యం చేయడానికి డాక్టర్స్ కావాలని ఒక న్యూస్ పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద స్టేట్మెంట్ అన్నమాట. సో ఇది స్టేట్మెంట్. దట్ ఈస్ ద స్టేట్మెంట్ అండ్ ఏ క్వశ్చన్ దెన్ హౌ టు ఆస్క్ దెమ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ ఇస్ ద క్వశ్చన్ యాక్చువల్లీ. హౌ ఆర్ యూ అనేది క్వశ్చన్. హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? దిస్ ఇస్ ద క్వశ్చన్. వేర్, హౌ, వాట్, విచ్, హూస్, హూ. ఓకే దీస్ ఆర్ ద క్వశ్చన్స్, క్వశ్చన్ మార్క్స్. ఓకే ఆ క్వశ్చన్స్ మనం అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ కమాండ్స్. మరి కమాండ్ అంటే ఏంటి? కమాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమాండ్? కమాండ్ అంటే ఆదేశం, ఆజ్ఞ, రిక్వెస్ట్ అనొచ్చు. దీన్ని రిక్వెస్ట్ అని కూడా అనొచ్చు. ఓకే రిక్వెస్ట్, కమాండ్, రిక్వెస్ట్ అని కూడా అనొచ్చు. ఎక్స్క్లమేషన్ ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యకరంగా ఏదైనా ఉంటే ఒక చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. అండ్ ఓకే ఐఎమ్ లిసనింగ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్. ఐఎమ్ లిసనింగ్ ద ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. వెరీ ఎంథూసియాటిక్, వెరీ క్యూరియాసిటీ. ఓకే అంటే అది వినడానికి నేను చాలా ఎంథూసియాటిక్ గా క్యూరియాసిటీగా ఉన్నానని చెప్పి అంటున్నాను కదా. సో అందుకే దాన్ని ఏమంటామంటే ఎక్స్క్లమేషన్. మార్క్ ఎండ్ చేస్తాం. సెంటెన్స్ ఎండ్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే ఫస్ట్ మనము కమాండ్ లో కొంచెం చూద్దాం. మనం చెప్పాను కదా కమాండ్ లో మనకి అఫర్మేటివ్ అండ్ నెగటివ్ ఉంటాయి. నెగటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. అఫర్మేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. అఫర్మేటివ్ ధృవీకరించడం, ఒక దాని గురించి స్పెసిఫిక్ గా చెప్పడం అన్నమాట అఫర్మేటివ్. ఓకే నెగటివ్ అంటే కాదు, కూడదు, నాట్ అని మనం చూస్తాం. ఇస్ ద నెగటివ్ సెంటెన్స్ అన్నమాట. సో దీని మనకు కొన్ని కమాండ్స్ ఉన్నాయి. కొన్ని రకాల కమాండ్స్ ఉంటాయి. దీంట్లో మనకి ఆ కమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ కమాండ్ లో that particular command how is the sentence. In that particular command how is the sentence. Okay we will see that sentences. Now the relax for some time. Okay ఇది and relax for some time. దీంట్లో మళ్ళీ don't waste your time. Don't waste
ఉండండి, కొంతసేపు రిలాక్స్ గా ఉండండి, కొంత సమయం పాటు. డోంట్ వేస్ట్ యువర్ టైం, కానీ మీరు మీ సమయాన్ని వృధా చేయకండి. డోంట్ నాట్ వస్తుంది చెప్పండి కదా, నాట్ నెగటివ్ సెంటెన్స్ అనమాట. డోంట్ వేస్ట్ యువర్ టైం, మీరు ఆ టైం వేస్ట్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, రిలాక్స్ ఫర్ సమ్ టైం, కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఇక్కడేమో విశ్రాంతి తీసుకోవద్దు, డోంట్ వేస్ట్ యువర్ టైం, మీరు టైం వేస్ట్ చేయొద్దని చెప్పాడు అనమాట. సో ఇంకొకటి ఇంకొక కమాండ్. సో అనదర్ కైండ్ ఆఫ్ కమాండ్, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అనమాట. సో దీంట్లో మనకి ఇక్కడ డోంట్ ఎంకరేజ్ అదర్స్, డోంట్ ఎంకరేజ్ అదర్స్, డోంట్ ఎంకరేజ్ అదర్స్. చూడండి, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నాడు. ఎస్, దిస్ ఇస్ ద కమాండ్, ఆదేశిస్తున్నాడు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా, actually the campaign initiated by the campaign was Clean India Mission, Clean India Drive, Swachh Bharat Abhiyan was initiated by Mr. Narendra Modi, our honorable Prime Minister of India. Okay, అది ఎవరు చేశారు ఆ ప్రోగ్రామ్ ని, ఎవరు ప్రవేశపెట్టారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు దాన్ని, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన ప్రైమ్ నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అనమాట. సో దట్ ఈస్ ద కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, మన చుట్టుపక్కల ప్రాంతాలను కూడా మనము క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పి, రైట్. సో లెట్స్ అంతే, ఒక స్టేట్మెంట్ అనమాట, ఆజ్ఞ చేశాడు, ఒక ఆదేశం ఇచ్చాడు, ఆదేశాలను తూచు తప్పకుండా పాటించాలి. యు హావ్ టు ఫాలో ద కమాండ్స్, రైట్. నెక్స్ట్, డోంట్ ఎంకరేజ్ అదర్స్. ఎంకరేజ్ చేద్దాం, మరి ఎవరిని ఎంకరేజ్ చేద్దాట, ఎవరిని ఎంకరేజ్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ద వర్డ్ ఈస్ డోంట్ ఎంకరేజ్ అదర్స్, మీరు ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. ఇది కూడా కమాండ్, అది నెగటివ్ లో కమాండ్, దట్ ఇస్ ద నెగటివ్ కైండ్ ఆఫ్ కమాండ్ అన్నమాట. దిస్ ఈస్ నెగటివ్ కైండ్ ఆఫ్ కమాండ్. చేద్దాం, మరి ఇక్కడ చేయొద్దు. డోంట్ ఎంకరేజ్ అదర్స్, ఎవరిని ఎంకరేజ్ చేయొద్దట, కానీ చేయాలి. యు హావ్ టు ఎంకరేజ్ అదర్స్. ఖచ్చితంగా ఒక పని చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, యు హావ్ టు ఎంకరేజ్ and another persons, they are doing such a wonderful work. That particular time we have to encourage them, obviously and necessarily, right. So next one, D. మనకు ఇంకొకటి చూద్దాం మరి ఇక్కడ ఏంటంటే, so in this actually enough it and మనం ఇంకా మనం ఏం చూద్దామంటే, దీంట్లో కొన్ని జంబుల్డ్ వర్డ్స్ ఇస్తారు, కొన్ని జంబ్లింగ్ వర్డ్స్ ఇస్తారు. ఆ జంబ్లింగ్ వర్డ్స్ మనం చూద్దాం ఒకసారి. కొన్ని జంబుల్డ్ వర్డ్స్ ని చూద్దాం. టూ కమాండ్స్, మరి కొన్ని అక్కడక్కడ వర్డ్స్ ఇస్తాడు, ఆ వర్డ్స్ మనము సరైన క్రమంలో రాయాలన్నమాట. సో అది ఏ విధంగా రాయాలి చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ పర్ఫెక్ట్ రాద్దాం, మనము చూద్దాం. Frame, meaningful, commands from the following words, following jumbled words. జంబల్డ్ వర్డ్స్ అన్నమాట. సో మనకి ఎలాంటి వర్డ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, యు వచ్చింది, వేర్, స్టే, ఆర్. మరి ఎట్లా రాయాలి మనము, దీన్ని ఎట్లా రాయాలి, దీన్ని హౌ టు రైట్ దట్. ఇంకొకటి టూ, సెకండ్ వన్, మీ, కన్ఫ్యూజ్, don't. Okay, third one ఏంటిది, neatly, right. So those three sentences are in the jumbled words. These three sentences are in the jumbled words. Okay, మనము ఈ యొక్క jumbled words ని accumulate
అంటే గ్యాదర్ చేయాలి, పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా గ్యాదర్ చేయాలి, సేకరించాలి, అక్యుములేట్. హౌ టు అక్యుములేట్ ద ప్రాపర్ సెంటెన్సెస్ with these words. Okay, with these jumbled words we have to accumulated those words, okay, and make them properly, right? Then how to write? Come on, చూడండి ఇక్కడ you వచ్చింది ఫస్ట్, where, stay, are. ఫస్ట్ మనకి ఏది వస్తుందంటే stay ఫస్ట్, stay. where second one, you third, are fourth. చూడండి stay where you are, stay where you are అని చెప్పి మనము రాయడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కన్ఫ్యూజివ్, మీ కన్ఫ్యూజ్ డోంట్. ఇక్కడ చూడండి ఫస్ట్ టైం వస్తుంది దీస్ త్రీ జంప్డ్ వర్డ్స్. వన్, డోంట్ confuse, second, third, me, like this. Don't confuse me, don't confuse me అని చెప్పినాము రాయాలన్నమాట. సో ఇది నెక్స్ట్ నీట్లీ రైట్. మన దీని ఏం రాయాలి? నీట్లీ రైట్, రైట్ వన్. సెకండ్, నీట్లీ రైట్. నీట్లీ ఇస్ ద ప్రాపర్ ఆన్సర్, ప్రాపర్ సెంటెన్స్. రైట్ నీట్లీ. ఓకే, సో దిస్ ఇస్ ఇది అన్నమాట. సో మనం దీన్ని పర్ఫెక్ట్ గా రాయాలి. సో ఇట్లా మనకి దేంట్లో ఇదే కమాండ్స్ లో మనకు కమాండ్ఫుల్ సెంటెన్సెస్, ఇవి కమాండ్ఫుల్ సెంటెన్సెస్ అన్నమాట. ఓకే, కమాండ్ అంటే ఒక ఆదేశాన్ని, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఆ జంపుల్డ్ వర్డ్స్ ని ప్రత్యేకంగా సేకరించి ఒక వరుస క్రమంలో అక్కడక్కడ ఉన్నటువంటి ఆ వర్డ్స్ ని ఒక దగ్గర తీసుకొచ్చి ఫోన్ చేసి ఒక ప్రాపర్ సెంటెన్స్ గా రాయాలంటే ఈ విధంగా రాయొచ్చు అన్నమాట. ఫస్ట్ వన్, you where stay are, stay where you are. ఓకే, me confuse don't confuse me. Neatly write neatly. So these are the proper sentences. సో ఈ ఇంకా మనం నెక్స్ట్ ఇప్పుడు మనము కమాండ్ అయిపోయింది, ఎక్స్క్లమేషన్ గురించి తెలుసుకుందాం. ఎక్స్క్లమేషన్. ఓకే, మనం ఇప్పుడు ఎక్స్క్లమేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఎక్స్క్లమేషన్ మరి దీంట్లో ఎక్స్క్లమేషన్ లో కూడా అఫర్మేటివ్ ఉంటాయి, అఫర్మేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మరి ఎట్లా రాయాలి? హౌ టు రైట్ దెన్ చూడండి. ఫస్ట్ వన్ ఈస్ ద హౌ వండర్ఫుల్ waterfall is. చూడండి ఎక్స్క్లమేషన్ మార్క్. ఓకే, ఏ. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, దే aren't there. ఓకే, దే aren't here. Okay, and the second one, B, is actually what a melodious song. What a melodious song. Okay, next, you aren't lazy. You aren't lazy. Okay, and C is how neat the room is. How neat the room is. Okay, she isn't an employee. She isn't an employee. Okay, చూడండి ఇక్కడ she isn't an employee. సో మరి దీంట్లో మనకి మెయిన్ గా how wonderful waterfall
is ఉంది. How wonderful waterfall is. What a melodious song. How neat the room is. End with exclamation mark. లేకపోతే అదే ఏమవుతుంది, అదే exclamation mark. exclamation కాదు. It's not become the exclamation word or sentence. It's not become the exclamation sentence. Okay, without exclamation mark, right? This is not the exclamation sentence. Without mark, this is the exclamation sentence. Okay, right. చూడండి, how wonderful waterfall is. How wonderful waterfall is. How wonderful. How కుంటాల. How wonderful కుంటాల waterfall is. కుంటాల. మరి కుంటాల వాటర్ఫాల్ ఎట్లా ఉంది, అబ్బా ఎంత అందంగా ఉంది కుంటాల వాటర్ఫాల్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో వాట్ ఏ మెలోడియస్ సాంగ్, వాట్ ఏ మెలోడియస్ సాంగ్, ఎంత బాగుంది మెలోడీ అని చెప్పి మనము అంటాం కదా. సో అది, సో ఇక్కడ దే ఆర్ంట్ హియర్, దే ఆర్ంట్ హియర్, వాళ్ళు ఇక్కడ లేరు. ఓకే, యు వాళ్ళు ఇక్కడ లేరా, వాళ్ళు ఇక్కడ లేరు. సో దిస్ ఎంతజియాటిక్ అంటే ఇక్కడ మనం అడుగుతా ఆశ్చర్యకరంగా, ఆశ్చర్యకరంగా అడుగుతాం కదా. సో రాసింగ్ దట్ ఆశ్చర్యకరంగా. Okay, that is exclamation sentence. You aren't lazy. You aren't lazy. అంటే మీరు చాలా సోమరిగా లేరన్నమాట అర్థం. Okay, you aren't lazy. She isn't unemployed. She isn't. She is unemployed. I'm employed అనొచ్చు. She isn't unemployed. I'm employed కాదు. It's not కదా. She isn't. She is unemployed. Yes, unemployed. She isn't unemployed. She is not. కాదు అని అర్థం అన్నమాట. సో ఇట్లా మనకి ఎక్స్ప్లనేషన్ మార్క్ తో సెంటెన్సెస్ అనేవి తయారు చేయవచ్చు. ఈ విధంగా హౌ వండర్ఫుల్ కుంటాల వాటర్ఫాల్ ఇస్. హౌ వండర్ఫుల్ కుంటాల వాటర్ఫాల్ ఇస్. వాట్ ఎ మెలోడియస్ సాంగ్. హౌ నీట్ ద రూమ్ ఇస్. అబ్బా రూమ్ ఎంత నీట్ గా ఉంది, అబ్బా ఎంత నీట్ గా ఉంది. హౌ చాలా నీట్ గా ఉందని చెప్పి అంటాం అనమాట. సో హౌ నీట్ ద రూమ్ ఇస్. ఈ విధంగా ఈ సెంటెన్స్ మనం ఎక్స్క్లమేషన్ మార్క్ తో ఎండ్ చేసి రాయాలన్నమాట. ఇట్లా దిస్ ఇస్ ద ఎక్స్క్లమేషన్ మార్క్. సో మనం సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో దట్ ఈస్ ద ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ అన్నమాట. గుర్తుంచుకోండి. ఓకే, ఇట్లా మనము సెంటెన్స్ వల్ల ఎక్స్క్లమేషన్ మార్క్ ఎండ్ అయితే దాన్ని ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ అని అంటాం. ఆశ్చర్యకరమైనటువంటి వాక్యము అని అంటాం. దాంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది అనమాట. సో అందుకే దాన్ని మనము దీంతో ఏం చేస్తాం అనమాట, ఆశ్చర్యార్థకంతో. దీన్ని ఏమంటారు, ఆశ్చర్యార్థకం. దీన్ని ఆశ్చర్యార్థకం అంటాం. ఈ ఆశ్చర్యార్థకంతో మనము ఆ సెంటెన్స్ ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది. సో దీంట్లో కూడా మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా. మరి ఆ వర్డ్స్ చూద్దాం ఒకసారి. కొన్ని జంపుల్డ్ వర్డ్స్ ఉంటాయి ఇందులో కూడా కదా. ఆ జంపుల్డ్ వర్డ్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫ్రేమ్. Frame, a meaningful exclamation. Meaningful exclamation from the following words. From the following words. Following words అంటే from the exclamation ఇదేంటి, frame a meaningful exclamation from the following jumbled words. Jumbled words. ఈ jumbled words ని మనము jumbled words ఉన్నాయి కదా, ఆ words ని మనము ఒక ప్రాపర్ సెంటెన్స్ గా తయారు చేయాలన్నమాట. సో మరి ఒకసారి చూద్దాం మనం. బేబీ, ఇలా ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే బేబీ, బేబీ ఈజ్ క్యూట్. ఓకే, ద హౌ ఇది ఉంది. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం మనము. ఆన్ స్టోరీ, అమ్యూజింగ్, వాట్ ఈజ్ ఇట్. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్. థర్డ్ వన్ ఏంటి మరి, ప్లీజెంట్.
pleasant. Okay, pleasant is the weather. So ఈ త్రీ సెంటెన్స్ మనం పర్ఫెక్ట్ గా రాయాలి. చూడండి ఫస్ట్ టైం వస్తుంది how is cute the baby. How is cute the how. Sorry. Baby is cute the how. First time వస్తుంది how. Okay. How cute the baby is. చూడండి how. Okay, cute second, the third, baby fourth, is fifth. Okay, 1 2 3 4 5. First one how, second one cute, third one the, fourth one baby, fifth one is. How cute the baby is. How cute the baby is. How cute the baby is. So this is the proper sentence anamata. How cute the baby is. Next amusing story. And story amusing, what is it? Okay, what and amusing story it is. What first and second, what and amusing third, amusing story fourth, is. Okay, it fifth, sixth is. What an amusing story it is. What cute the baby is. End with exclamation mark. That is the proper exclamation sentence. Okay, and what an amusing story it is. This is also end with the exclamation mark. Next, pleasant is the weather. ఇక్కడ చూడండి pleasant is the weather. మరి ఎక్కడ రాయాలి? The weather, pleasant is the weather. How అని రాయాలి. how వచ్చిందా? how. Okay, how pleasant the weather. How pleasant is the weather. How pleasant weather is the weather. Okay, the weather. Okay, చూడండి how ఒకటి ఫస్ట్, pleasant second, okay, is third, the weather fourth. How pleasant is the weather. How pleasant, చాలా ఆహ్లాదకరంగా ఉంది, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, అందంగా ఉంది. సో వాట్ అన్ అమ్యూజింగ్ స్టోరీ, చాలా వినోదాత్మకమైనటువంటి స్టోరీ. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ. ఓకే, అమ్యూజింగ్ మీన్స్ ఎంటర్టైనింగ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్రేమ్ మీనింగ్ఫుల్ exclamation from the following jumbled words. So only exclamation this is. Okay, exclamation sentences. Ends with exclamation mark. Right? First one, how cute the baby is. He is inta cute ga undi baby. What an amazing story. A story inta వినోదాత్మకంగా ఉంది, చాలా ఆశ్చర్యకరంగా మనం అడుగుతున్నాం దాన్ని, ఇంత బాగుంది అని చెప్పి. సో how pleasant is the weather. వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత అందంగా ఉంది. సో these are the exclamation sentences. Okay, thank you so much. Today, tomorrow we will see the next class.